అందరికీ నమస్కారం. విశాలాక్షి సాహిత్య మాసపత్రిక, శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం శాస్త్రవేత్త సివిఎస్ మహేశ్వర్ గారి స్మారకంగా వారి శ్రీమతి శకుంతలాదేవి గారి ఆర్థిక సహకారంతో మనం కథలు, కవితల పోటీ నిర్వహించాము. ఇందులో భాగంగా 2 రోజుల క్రితమే మనం కవితల పోటీ ఫలితాలు కూడా ప్రకటించాము. ఇప్పుడు మనం కథల పోటీ ఫలితాలను ఇక్కడ ప్రకటిస్తున్నాము. ఈ కథల పోటీ వచ్చిన కథలను పరిశీలించి తుది ఫలితాలను ప్రకటించిన డాక్టర్ గంగిశెట్టి శివకుమార్ గారికి, భమిడిపాటి విజయలక్ష్మి గారికి, కోలపల్లి ఈశ్వర్ గారికి, ఎస్పీఎం నాగగాయత్రి గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. ఇక ఈ పాల్గొన్న అందరికి కూడా మా అభివందనాలు. మేము ప్రకటించినట్టు కూడా 12 కథలను బహుమతులకి, అంటే నగదు బహుమతులకి ఎంపిక చేశాము. మరికొన్ని అంటే 8 కథలను కూడా సాధారణ ప్రచురణకు స్వీకరించాము. ఈ కథలు కూడా వీలు వెంబడి మాసపత్రికలోను, అలాగే ఆదివారం వచ్చే సాహిత్య పేజీలో కూడా ప్రచురించే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా మీకు ముందుగా తెలియపరుస్తాము. కాంప్లిమెంటరీ కాపీ కూడా పంపిస్తాము. అలాగే మేము చెప్పినట్టు కూడా ఈ మొదటి బహుమతికి 3000, రెండో కథకి బహుమతిగా 2000 రూపాయలు, మూడో బహుమతిగా 10 కథలను, అంటే తృతీయ బహుమతిగా 10 కథలను ఎన్నుకొని ఒక్కో కథకి 1000 రూపాయల వంతున ప్రకటించాము. పరంగానే మేము ఇప్పుడు కథలను కూడా ఎంపిక చేసాము. ఇవన్నీ కూడా మేము వరుస వీలు వెంబడి ప్రచురిస్తాము. పోతే ఈ 10 కథలలో ప్రథమ బహుమతి వచ్చిన కథ, అంటే 3000 రూపాయలు పొందిన ఈ మినీ కథ ఈవిడ మా ఆవిడ కాదు, తాడిపోయిన దుర్గాప్రసాద్ గారు, గుంటూరు. ఇక రెండవ బహుమతి పొందిన కథ కర్తవ్యం, ఎంవిఎస్ఎస్ ప్రసాద్ గారు, కాకినాడ. అంటే ఇది 2000 రూపాయలు పొందిన కథ. ఇక 10 కథలు మూడో బహుమతి కింద ఒక్కో కథకి 1000 రూపాయల వంతున ప్రకటిస్తున్నాము. ఇందులో మొదటి కథ సెటిల్మెంట్, వాణిశ్రీ గారు, హైదరాబాద్. రెండో కథ కుంకి, డాక్టర్ ఎం సుగుణారావు గారు, విశాఖపట్నం. 3 సరోజ, కూని అంకబాబు గారు, నెల్లూరు. 4 సహపంక్తి, సింహప్రసాద్ గారు, హైదరాబాదు. 5 కన్నతల్లి, ఓట్ర ప్రకాశరావు, తిరుత్తణి. 6 హృదయోదయం, బి వంశీమిత్ర, నెల్లూరు. 7 మాయని బంధం, సింగరాజు శ్రీనివాసరావు, ఒంగోలు. 8 విలక్షణ వ్యక్తిత్వం, సారంగ వడ్డేపల్లి, మహబూబ్ నగర్. 9 మౌన సంఘర్షణలు, వాడపల్లి పూర్ణకామేశ్వరి గారు, చెన్నై. 10 ఒకటి ఒంటరి కాదు, పివిఎస్ ప్రసాద్, విశాఖపట్నం. ఈ 10 కథలు తృతీయ బహుమతి కింద ఎంపికయ్యాయి. ఇక సాధారణ ప్రచురణకు 8 కథలు ఎన్నికైతే అది 1 మానవత్వ బంధం, జేడి వరలక్ష్మి, గోకవరం. 2 పరిమళించిన మానవత్వం, పాలగుమ్మి పద్మజ, హైదరాబాదు. 3 అపార్థం, శేషగిరి పట్నాయక్, విజయనగరం. 4 ముళ్ళచాటు మల్లె, వడలి రాధాకృష్ణ, చీరాల. 5 మహనీయులు, తులసి బాలకృష్ణ, హైదరాబాదు. ముడుపు, ఉండి పార్వతి, రాజంపేట. భిన్న వైఖరులు, డాక్టర్ సిఎస్జి కృష్ణమాచార్యులు, హైదరాబాద్. 8 వర్చువల్ అసూయ, డాక్టర్ కె రమ్య, తిరుపతి. ఈ 8 కథలు సాధారణ ప్రచురణకి ఎంపిక చేశారు. పాల్గొన్న ఈ పోటీకి మేము ప్రకటించగానే పాల్గొన్న అనేక మందికి మా ధన్యవాదాలు. అందరికీ, విజేతలందరికీ శుభాకాంక్షలు. ఈ కథలన్నీ కూడా మేము వరుసగా ప్రకటిస్తాము. పోతే పాల్గొన్న మీకే కాకుండా మా ఎప్పుడు కథలు పోటీ పెట్టినా కథను పరిశీలించి మాకు న్యాయం చేసి మీకు సకాలంలో అందించే మా డాక్టర్ గంగిశెట్టి శివకుమార్ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మా మిత్రులు కోల్పల్లి ఈశ్వర్ గారికి, ఎస్పీఎం నాగగాయత్రి గారికి, భమిడిపాటి విజయలక్ష్మి గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. మీ ఆదరణకి ఇలాగే లభించాలని, మంచి కథలను మాకు అందించాలని కూడా మేము కోరుకుంటున్నాము. త్వరలోనే మరో కథల పోటీలు కూడా మనం కలుస్తాము. ఎప్పుడు మేము పోటీలు పెట్టినా కూడా మాకు సహకరించడమే కాకుండా మా పత్రిక మీద ప్రత్యేక అభిమానంతోనూ, మా ఆశ్రమంతోనూ అనుబంధం కలిగి మాకు వినూతనంగా నిలుస్తూ ముందుకు నడిపిస్తున్న సివిఎస్ మహేశ్వర్ గారి శ్రీమతి శకుంతలాదేవి గారికి ఈ సందర్భంగా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మీ కోసూరు రత్నం, పబ్లిషర్, ఈతకోట సుబ్బారావు, సంపాదకుడు. నమస్తే.